ఆ పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. ఈ రోజుల్లో ఉన్నటువంటి భక్తి పాటలు ఏమంటే మనకి టీవీ పెడితే మనకి ఏ పాట కావాలంటే ఆ పాట చూసుకోవచ్చు. ఈ రోజుల్లో ఉన్నాం. ఆ రోజుల్లో పాట లేదు, వాక్యం లేదు, దేవుని సన్నిధి లేదు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే వసతి లేదు. లేనప్పుడే వారంత విశ్వాసంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు అన్నీ ఉన్నాయి. ఏమండి, ఫోన్లో ఏ పాట కావాలంటే దేవుని పాట చూసుకుంటే మైక్ ఆన్ చేసి పలానా పాట కావాలంటే వచ్చేస్తాం. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, శుక్రవారం బుధవారం అన్ని రోజులు మందిరానికి వెళ్తూ దేవుని వాక్యం వింటూ కూడా మనం ఏ విషయాల్లో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలో కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కానీ అబ్రహాము ఏ పరిస్థితిలో ఉండాలో తెలుసుకున్నాడు. అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అలాగే ఇస్సాకు, అలాగే యాకోబు. ఎందుకు దేవుడు వారి ముగ్గురు ఎన్నుకున్నాడంటే వారి ముగ్గురులో